బానుడి బగబగలతో రాష్ట్రం నిప్పులగోలంగా మారింది. 46 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలతో జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు ఎండదెబ్బతో 50 మందికి పైగా చనిపోయారు. ఎండలకు వడగాల్పులు తోడవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఎండలతో పాటు ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భానుడి భగభగలతో తెలంగాణ ఉడికిపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా వేడిగాలులతో జనం ఆగమాగమవుతున్నారు. ఇవాళ 12 జిల్లాల్లో హై టెంపరేచర్లు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక టెంపరేచర్లుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత తగ్గినా వేడి వాతావరణం కొనసాగుతుంది. ఎండల తీవ్రతతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఇప్పటి వరకు వడదెబ్బకు 50 మందికి పైగా మృతి చెందారు. రానున్న 4-5 రోజులు 3 నుంచి 4 డిగ్రీలు అధిక టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండవేడి, వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఎండలతో పాటు ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. కొమరం భీం జిల్లా దెహేగాండ్లో అత్యధికంగా 46.5 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 46.4 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 46.4, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 46.3, ఖమ్మం జిల్లా ఏన్కూరులో 46.3 డిగ్రీలు, ములుగు జిల్లా ఏటూరు నాగారం, నల్గొండ జిల్లా మునుగోడులో 46.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆలేరుకు చెందిన వెంకటేష్ వడదెబ్బతో చనిపోయాడు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడదెబ్బతో 4 మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లిలో వడదెబ్బతో మరో వృద్ధురాలు మృతి చెందింది. గ్యాస్ లేకపోవడంతో కట్టెల కోసం జయలక్ష్మి అడవికి వెళ్లగా వడదెబ్బకు గురైంది. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వెళ్లి పరీక్షించగా అప్పటికే చనిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ధాన్యం తడిసిపోయింది. మామిడికాయలు రాలిపోయాయి. అప్పన్నపల్లిలో బాలకృష్ణ అనే రైతుకు చెందిన 5 ఎకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడి 3 మృతి చెందారు. 8 పశువులు చనిపోయాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద దృష్టి సారించి ఎంతో కొంత చేయూతనియగలిగితే నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవచ్చు, కానీ నేను మళ్ళీ తిరిగి వ్యవసాయం ప్రారంభించడానికి నాకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారని. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి, తాడూరు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాడూరు మండలం గోవిందాయపల్లి శివారులో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మల్లయ్య మృతి చెందాడు. లింగసానిపల్లి శివారులో పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందాయి. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు.